ఎట్లా చూస్తారన్న రాఘవ మెగా కన్స్ట్రక్షన్స్ తోని రేవంత్ రెడ్డికి క్రిట్ ప్రోకో జరిగింది అని చెప్పి మొన్న మీరు కొన్ని వాస్తవాలు చెప్పారు. ఏం చెప్తారు దాని గురించి? బ్రదరు మేయా కన్స్ట్రక్షన్స్ అనేటోడు రేపు మా అధికారం రాగానే సిబిఐ వేసి జైలుకు పంపుతా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. అసోంటి మేయా కన్స్ట్రక్షన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 158 కోట్లు తీసుకున్నది. తీసుకొని 1100 చిల్లర పైసలు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఆయనకి ఇచ్చిండ్రు. ఆయనది L1కి వచ్చింది. అందులో మళ్ళా L2గా 4.9, ఈయన 3.9 వచ్చింది. 4.9 రాఘవ కన్స్ట్రక్షన్కి వచ్చింది ప్యాకేజ్ 2లో. ప్యాకేజ్ 1లో నీకు ఎలక్షన్స్ మొత్తం నువ్వు ఖర్చు పెట్టుకో, నీకు మేము మంత్రి పదవి ఇస్తాం, రెవెన్యూ నువ్వే, అవి నువ్వే, తిను నాకేంత, నాకు ఇది అంత ఇది అని చెప్పేసి పెత్తనం అంతా బతికొచ్చిన వానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. ఆయన ఖర్చులు పెట్టినా అని చెప్పిండు. ఎంత పెట్టిందో భగవంతునికి తెలుసు. ఆయనకు 1100 చిల్లర వరకు ఆయనకి ఇచ్చిండ్రు. ప్యాకేజ్ నెంబర్ 1 ఆయన L1, అందులో మళ్ళీ L2 మేఘా. కాబట్టి క్విట్ ప్రోకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బాజాప్తా బాండ్ల రూపకంగా 158 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అది బాజాప్తా. ఈ విషయంలో నేను మాత్రమే వదిలాను. ఎందుకంటే కేటీఆర్ది 55 కోట్ల రూపాయలు అని చెప్పింది కదా. 55 కోట్ల రూపాయలకు లెక్కలు ఈజీగా చెప్తాయి. 55 కోట్లు పెడితే మన దగ్గర అరెకరం కూడా రాదు హైదరాబాద్లో. కానీ ఇక్కడ వీళ్ళు రెడ్డి హ్యాండ్ దొరికిపోయారు కదా. ఖచ్చితంగా బ్రదర్ మేఘా అనేటోడి మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్ని కేసులు విత్డ్రా చేయించిన చిట్టా నా దగ్గర ఉన్నది. రాఘవ కన్స్ట్రక్షన్ గతంలో ఆపోజిషన్లో ఉన్నప్పుడు కేసులు వేసిండ్రు. ఆ కేసులు విత్డ్రా వీళ్ళు ఎక్కడెక్కడ చేసిండ్రు, ఏమేమి చేసిండ్రు మొత్తం చిట్టా నా దగ్గర ఉన్నది. ఏది మేఘా కన్స్ట్రక్షన్స్ పైన అదైందా అధిష్టానమే విత్డ్రా చేయించింది. రేపు ఇది అది కలిపి నేను విత్డ్రా అయ్యేటోని కాదు, విత్డ్రా చేయించి నీ తాత తరం కాదు, మీ దాంట్లో అయితే అయ్యొచ్చు. బట్టలు కూడా తీసి ఇద్దరిని జైలుకు పంపకుంటే అడుగు వర్క్ ఇచ్చినోని పంపుతా. ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడాలి. ఈజ్ ద ఇరిగేషన్ మినిస్టర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి నల్ల తవాలో తొలగించి స్పీచ్ ఇద్దరి ప్రెస్ మీట్ పెట్టిపియాలి. ఈరోజు హోంమంత్రి దగ్గర ఉంది కాబట్టి రాఘవ కన్స్ట్రక్షన్కు వీనికి ఎట్లా వర్క్ పోయిందో చూపియాలి. అగర్సే నేను వీళ్ళనికి నాకు న్యాయం చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీళ్ళ అన్యాయం నేను నిరూపిస్తా, వీళ్ళ దోపిడీ నేను నిరూపిస్తా. ఖచ్చితంగా వీళ్ళకు జైల్లోకి పోయే ఏర్పాటు నేను ఖచ్చితంగా చేస్తా. తప్పించుకునే ఛాన్సే లేదు. ఓపెన్గా ఉన్నది కదా బ్రదర్. 158 కోట్లు ఉన్నది. వానికి 1100 చిల్లర ఇచ్చిండ్రు. ఎవరినైతే బ్లాక్ లిస్ట్ ఎక్కిచ్చిండ్రో, ఎవడైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నాడో, ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నోనికి ఎట్లా ఇస్తారు? బ్లాక్ లిస్ట్లో లేకుండా వైట్ లిస్ట్లో ఉన్నోనికి L&T ఉన్నేమో మీరు టెక్నికల్ రీజన్స్లో తీసేస్తారు. ఈరోజు ఎట్లా తప్పించుకునే ఛాన్స్ ఉంది? అంత పెద్ద వర్క్ ఎట్లా ఇస్తావు బ్లాక్ లిస్ట్ ఇచ్చినోనికి? ఈరోజు మీరు రాహుల్ గాంధీ కదా మేడిగడ్డ పోయి తొడగొట్టి చెప్పిండు మేము గెలవంగానే పడగొడతామని. కాళేశ్వరం ATMలు తీసినాడు కదా. మరి ఆ ATM మీద మీరు ACB కేసులు ఎందుకు పెట్టరు? ఎక్కడనో దిక్కుమాలిన కమిషన్ తీసుకొచ్చి మోపిండ్రు. వాళ్ళు మంచిగా ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తుండ్రు. వాళ్ళు చేసిందేం లేదు. ఇవాళ దాకా మేఘా కృష్ణారెడ్డి అనేటోడిని కమిషన్ పిలిపియలేదని అంటే ఇక మేము చేసిన ఆరోపణలకు మీరేమన్నా మేఘా కృష్ణారెడ్డి క్షమాపణ చెప్తుండ్రా? రాహుల్ గాంధీ ఆర్ యూ గోయింగ్ టు అప్పలైజ్ టు మేఘా కృష్ణారెడ్డి? క్షమాపణ అడగబోతుండ్రా? మీరు అడిగిండ్రు ఆల్రెడీ, చెప్పాలి. ఆయన పాలనతో జరిగిన ముత్యం ఆయన ముత్యమా రత్నమా? ఆయన ఎట్లా ఈరోజు మీకు మంచివాడు అయిపోయాడు? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు దొంగ అయినప్పుడు ఈరోజు మంచివాడు ఎట్లా అయ్యిండు? ఎట్లా మీకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు? మిమ్మల్ని మేమే అనుకోవాలి. అనేకమైన ఖచ్చితంగా అవినీతి జరిగింది అనుకోవచ్చు. ఇంకేం కాలే బ్రదర్ నీకు ఇంత నీట్గా చెప్పిన, అందుకని బోర్డు కూడా పట్టుకొచ్చి చెప్పిన. మాట్లాడి మరి 158 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. పేపర్ ఉంది నా దగ్గర. ఈ దొంగ పేపరు, ఇది మార్పింగ్ చేసిన బక్క జడ్సను నా జైల్లో పెట్టుండి. లేదు మార్పింగ్ చేయలేదు, నువ్వు దొంగతనం ఒప్పుకో, మేఘాని జైల్లో పెట్టు, రాఘవాన్ని జైల్లో పెట్టు. బ్రదర్ ఆ రోజు తెల్లారి కేటీఆర్ను 100% అరెస్ట్ చేసే ఆలోచన ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ దొంగతనం మేము జైలుకు పోతాం, కేటీఆర్కి ఏగానే మేము జైలుకు పోతాం అని ఎప్పుడైతే అనుకున్నారో అక్కడికి వెళ్ళి విత్డ్రా అయిపోయాను. నేను అందుకని చెప్తున్నా, అక్కడ మీరు విత్డ్రా కావచ్చు, ఇలా విత్డ్రా అయ్యే సవాలే లేదు. మీరు మేఘా మీద చేసిన కేసులు విత్డ్రా కావచ్చు, మేఘా మీద చేసిన ఆరోపణల మీద మీరు విత్డ్రా కావచ్చు, పైసలు ఇస్తే మీరు అమ్ముడు పోవచ్చు.
నేను ఇక్కడ విత్డ్రా సవాలే లేదు, వెనుక పోయే సవాలే లేదు. వీళ్ళిద్దరిని ఖచ్చితంగా జైలుకు పంపుతా. అలా ఖచ్చితంగా ఏవి రుబ్బిపిస్తా, ఇసుర్రాయ్ ఉమ్. మేఘావంతం రాఘావంతం రుబ్బిపిస్తా. మధ్యలో జొన్నలు రేవంత్ రెడ్డి వాళ్ళతో ఎవడెవడు వర్కులు ఇచ్చిన వాళ్ళతో ఓపిస్తా. ఇంత ఓపెన్గా చెప్తారు, బక్కా జడ్జన్కి భయం అనేది లేదనుకోవచ్చా? భయం అయితే ఏంది ఏమన్నా, నేను బాండ్ రాసుకొని వచ్చిన వెనకలు వచ్చేటప్పుడు ఉమ్. 150 ఏళ్ళ దాకా నేను ఇందే బతుకుంటే అని. ఉమ్. కరోనాలో మనకంటే మంచి మంచి వాళ్ళు పోయినారు అబ్బా, 6 ప్యాక్ గానే పోయారు, మనదేమున్నది. ఉమ్. అదంతా ఈరోజు రాష్ట్ర హితం అనేది ఇంపార్టెంట్. ఉమ్. అర్థమైందా? మేము చచ్చినాక కూడా బతుకుతాం. రేవంత్ రెడ్డి అసలు చస్తే కోడంగల్లా ఫస్ట్ బాడీని పెట్టనియరు లగిచర్లోళ్ళు. ఈ దరిద్ర శరీరాన్ని ఇక్కడ ఎందుకు పట్టుకొచ్చిందని. మీ ఏడవనికి మనిషి రాదు, కూళ్ళకి తెచ్చుకోవాలి. ఏడవనికి మొయ్యనికి మనుషులకు కూళ్ళకి తెచ్చుకోవాలి. మట్టి వేయనికి కూళ్ళకి తెచ్చుకోవాలి. పూలు చల్లనికి చూసుకోవాలి. కోడంగల్లో వస్తారేమో అనుకో కూలోళ్ళు. కోడంగల్ కూలికి కూడా ఎవరు రాడు, బయటకెళ్ళే తెచ్చుకోవాలి మీరు. ఆడ కోడంగల్ వాళ్ళు ఇంకా సొంత సర్పంచ్నే చంపారు కదా వీళ్ళు. అవును, సర్పంచ్నే వీళ్ళ ఉత్తరం రాజు చంపే. ఉమ్. రేపు సర్పంచ్ కోడంగల్ సర్పంచ్ వీళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ టీం గెలుస్తా లేదు అది చూసుకోమని ఫస్ట్ వాళ్ళ బ్రదర్స్ హస్తం ఉందని చెప్పి మరణ వాంగ్మూలం లేఖ రాసిండ్రు కదా, మరవాంగ్మూలం రాసిండ్రు. రేపు వాళ్ళ జాగాల వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడు. ఉమ్. ఎప్పుడైనా వాస్తవంలా చంపినోడు చస్తారు ఒకరోజు, చచ్చినోడు ఏదో ఒక రోజు చస్తాడు. ఇద్దరు చచ్చినోళ్ళే. ఉమ్. కానీ మనం రాసుకున్న చరిత్ర వేస్తుంటుంది. నీవు రాసుకునే చరిత్ర దుర్మార్గపు చరిత్ర, అన్యాయపు చరిత్ర, దగాకోరు చరిత్ర. మా చరిత్ర నికాసైన చరిత్ర. మేము సచ్చినా కూడా బతుకుతాం. నువ్వు సచ్చినాకనే చస్తావు, బతుకున్నప్పుడే చస్తారు అదే మీరు. నువ్వు శవాల లెక్క చూస్తుంది జనాలు ఈరోజు. ఉమ్. అదేందా? కాబట్టి నువ్వు ప్రోగ్రెస్ రిపోర్ట్లో కానీ ఈరోజు దగాకోరు దరిద్రమైన పాలన గురించి కానీ, ఈరోజు కుటుంబాలు G+7 G+7 ముఖ్యమంత్రి హోదా కుటుంబం అంతా అనుభవించడే కానీ, ఇవన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు 4 కోట్ల మంది బ్రహ్మాండంగా ఇస్తారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా వాళ్ళు గెలిస్తే పరిస్థితి లేదు. నేను మళ్ళీ 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 ప్రతిపక్ష పార్టీలు అన్నిటికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు దయచేసి నా మీద ఎక్కడ కూడా అభ్యర్థిని పెట్టకండి. రేవంత్ రెడ్డి మీద నేను రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎవరిని రూపాయి చందా అడగకుండా, సింగల్గా పోయి నిలబడి జనం భూమి నాకు ఇచ్చేస్తారు. మీరు పెద్దల యోధులని చెప్పి దింపి అంతని యుద్ధం చేపించకండి. నేను సీపురుపుల్లతో తీసుకుపోయి ఆర్పారు దాంతో ఆయనకు రాజకీయంగా ఆర్పారు ఎట్లా చేయాలో అట్లా చేసుకొని వస్తాం. కాబట్టి ఆయన స్థాయి, ఆయన స్టేచరు అక్కడికి ఉన్నది.